హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వీ కుక్స్ 17 అండి. ఇవాల్టి రెసిపీ మటన్ లివర్ ఫ్రై అండి. ఇది మనకు చాలా మంచిదండి. ఇందులో ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు మనకు డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు చికెన్ లివర్ కానీ మటన్ లివర్ కానీ గోంగూర మునగాకు ఇలాంటివి తీసుకోమని. కాబట్టి ఇది ఫ్రై చేసుకొని మీరు నెలకు 2-3 సార్లైనా తీసుకున్నట్లయితే మీకు హిమోగ్లోబిన్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇది మనకు సైడ్ డిష్గా మనం చేసుకోవచ్చు, లేదా అన్నంలో కలుపుకోవడానికి కూడా చేసుకోవచ్చండి. సో ఆలస్యం చేయకుండా ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1/2 కేజీ లివర్ని తీసుకుంటున్నాను. ఇందులో కొన్ని కిడ్నీలు కూడా ఉన్నాయి. దాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని, కొంచెం నీళ్ళు ఎక్కువగానే వేసుకోండి. మనం 2 పొంగులు పొంగబెట్టి మళ్ళీ వాటర్ అంతా పడేస్తాము. ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఆ నీళ్ళన్నిటిని తీసేసేయండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ లివర్ ముక్కలన్నిటిని ఇందులో వేసేసుకోండి. ఇలా గనక చేస్తే మీకు అస్సలు స్మెల్ రాదండి. మంచిగా బాగొస్తుంది కర్రీ కానీ ఫ్రై కానీ. పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చెక్క, లవంగము, యాలక బుడ్డ దాన్ని కొంచెంగా క్రష్ చేసి అందులో వేసుకోవాలి. కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం బాగా వేసుకోండి. ఎందుకంటే దానివల్ల మీకు ఆ లివర్ స్మెల్ ఏమీ లేకుండా ఇవి ఫ్రాగ్రెన్స్ని ఎన్హాన్స్ చేస్తాయి. మీకు గ్రేవీ కూడా లేదా ఫ్రై కూడా కావాలంటే దీంతోనే వస్తుంది మీకు గ్రేవీ అంతా. 2 టమోటా ముక్కల్ని కట్ చేసి వేసుకోండి. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కారం మీకు తగినంత అండి. ఇక్కడ నేను 1/2 స్పూన్ వేశాను. మళ్ళీ మీరు ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, ఉప్పు 1/2 స్పూన్ అండి. నీళ్ళు కొంచెం బాగా ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే లివర్ని మనం ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. 5, 6 అని కాదండి, 10-12 విజిల్స్ పెట్టుకుంటే మీకు బాగా ఉడుకుతుంది. అదేం చెదిరిపోదండి. ఎంత ఉడికినప్పటికీ అది అట్లే గట్టిగానే ఉంటాయి. ఇక్కడ నేను 10 విజిల్స్ పెట్టాను. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, చెక్క, లవంగం, యాలక బుడ్డలు వేసుకోండి. మనం ఉడికేటప్పుడు కొన్ని వేసుకోవడం వల్ల దానికి మంచి వాసన పడుతుంది. ఇక్కడ మళ్ళీ ఇందులో కొంచెం వేసుకోవాలి. కరివేపాకు, పుదీనా కొద్దిగా వేసుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి, మీకు ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి, అన్నంలో కలుపుకోవచ్చు అనుకునే వాళ్ళు ఇంకొక ఆనియన్ని, ఇంకొక టమోటాని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం డ్రై చేసేస్తున్నాను సైడ్ డిష్ లాగా. కొంచెం బ్రౌన్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరి కొంచెం పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, 10 విజిల్స్ పెట్టుకున్నాము, అదంతా ఇందులోకి వేసేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అలాగే ఉడకనియండి. ఉడికిన తర్వాత దగ్గరికి వస్తుంది కదా, ఈ స్టేజ్లో మీకు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ అయినట్లయితే అడ్జస్ట్ చేసుకోండి. పైనుంచి కొంచెం వేసినట్లయితే వాటికి బాగా పడుతుంది మసాలా. చూడండి, ఆయిల్ బయట వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఈ టైంలో మీరు దించేసుకోవచ్చు. నేను ఆయిల్ బయట వచ్చిన తర్వాత కూడా సిమ్లోనే పెట్టుకొని 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నానండి. బాగా డ్రై అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి. అంతేనండి, బాయ్.